కుమారా, నీ ధైర్యాన్ని సేవా నిష్టని మెచ్చుకుంటున్నాను. నీ ధర్మం నువ్వు పాటించావు. ఇక నా కర్తవ్యం నాది. జై శ్రీరామ్. మాతా కామ్నా, నీ దాసుడు మహిరావణుడు నరవీరులను బలివేస్తున్నాడు, అందుకో. మీ అంతిమ ఘడియల్లో మీ ప్రియజనులను తలుచుకోండి. మా ప్రియజనులు మా వెంటే ఉన్నారు. ప్రణామం ప్రభు. జై శ్రీరామ్. ఆగు హనుమా, ఆ క్రింద పడి ఉన్నదెవరు? మకరధ్వజుడు, నా కుమారుడు. నీ పుత్రుడా ఇలా బంధనాలతో పడి ఉన్నాడేమిటి? తప్పలేదు ప్రభు. తగదు హనుమ, ఇతణ్ణి విడిపించి ఈ పాతాళ లోకానికి రాజును చెయ్యి. మీ ఆజ్ఞ ప్రభు. కుమార, నీ కర్తవ్య పాలనే నీకు రక్ష. రామచరణ తేజస్వివై వర్ధిల్లు. ఇక మిగిలింది శివభక్తుడైన రావణాసుడు మాత్రమే. అతనికి ఒక్కటే మార్గం, స్వయంగా తానే యుద్ధరంగానికి వచ్చి పోరాడటం. కరచరణ కృతం వాక్కాయజం కర్మజం వా శ్రవణ నయనజం వా మానసం వా పరాధం విహితం విహితం వా సర్వమిదక్షవస్. జయ జయ కరుణాభే శ్రీ మహాదేవ శంభో. శ్రీ మహాదేవ శంభో. శ్రీ మహాదేవ శంభో. ఓం నమః శివాయ. యుద్ధం చివరి దశలో ఉంది. పోరాటం హోరాహోరీగా సాగుతోంది. ఎక్కడ చూసిన ఆర్తనాదాలు, ఆహాకారాలు, రక్త ప్రవాహాలు, మృత్యు దేవత కరాళ నృత్యం. ఎలాగైనా విజయం సాధించాలని రథంతో సహా ఆకాశానికి ఎగిరాడు రావణాసురుడు. ఎన్నో ఏళ్ల తప ఫలితంగా ఆర్జించిన మాయాశక్తులతో విజయమో వీరస్వర్గమో అన్న రీతిలో పోరాడుతున్నాడు ఆ మాయావి. అంతలో దివి నుంచి అటు చూడు ప్రభు. ఈ రథం ఎవరిది? ప్రభు, ఇంద్రదేవుడు వందనాలు అర్పిస్తూ ఈ దేవరథాన్ని పంపించారు. దయతో అధిరోహించి విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.
ఇదేమిటి? నేను అమరుణ్ణి రామా, నన్ను నీవు చంపలేవు. అతడికి నాభి వెనక అమృత భాండం ఉంది, దానిని కొట్టాలి ప్రభు. హనుమా, ఈశ్వర రూపాని పైన నిన్ను నేనెందుకు గుర్తించలేకపోయాను? శ్రీరామా, నీవు విష్ణువు అవతారానివి, ఈ పాపిని క్షమించుదేవా. విభీషణ, రావణ బ్రహ్మకు రాజలాంఛనాలతో ఉత్తర క్రియలు జరిపించాలి. హనుమ, నీవు నగరంలోకి వెళ్లి విభీషణ పట్టాభి